హలో ఎవ్రీవన్, నేను స్పాట్లైట్ ప్రవీణ్. ఒక మనిషి ముక్కుసూటిగా ఉన్నప్పుడు అతని గురించి అనుమానపడడానికి ఏమీ ఉండదు. కానీ మనతోనే స్నేహంగా ఉంటూ లేని ప్రేమను నటించే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకునే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు మీతో ప్రేమను నటిస్తున్నారు అనంటే మీతో ఎంతో అవసరం ఉంది అని అర్థం. కాస్త చనువిచ్చారా, వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తారు. ఇప్పుడు అలా లేని ప్రేమను నటించే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చూపించే ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ, అతి ప్రేమ చూపిస్తారు. తడబాటు ఉంటుంది, నిలకడగా ఉండరు. మీరు వేసే చిన్న చిన్న అతి మామూలు జోక్స్కి కూడా పగలబడి నవ్వుతారు. ముఖమేమో నవ్వుతుంది కానీ కళ్ళు కంగారుగా ఉంటాయి. వాళ్ళ ఆ నవ్వు మనసులో నుంచి రావట్లేదు అనే గిల్ట్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నంగా ఉంటుంది. గమనించాలి. అవసరమున్నా లేకున్నా మిమ్మల్ని పొగుడుతూ మీరు చేసిన ప్రతి పని కూడా చాలా గ్రేట్ అన్నట్టుగా పొగుడుతూ ఉంటారు. మీ డిస్కషన్స్ లో మీ పోటీదారు లేదా శత్రువుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీకన్నా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కదా వాళ్ళు మీ దృష్టిలో పడేది. ఇక బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే నేరుగా మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడరు. ఐ కాంటాక్ట్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేయండి. మధ్య మధ్యలో ఇలా ముక్కు తుడుచుకోవడము, లేదంటే వాళ్ళు మాట్లాడే కాన్ఫిడెన్స్ వాళ్ళ కళ్ళల్లో కనిపించకపోవడము, ఇలా ఇలా టచ్ చేస్తూ ఉండడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫేక్గా మాట్లాడుతున్నారు కదా, ఈ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ వాళ్ళ యొక్క లోపల ఒత్తిడిని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ మాటలకి బాడీ లాంగ్వేజ్ అస్సలు సంబంధం ఉండదు. మాట చాలా స్పీడ్గా వస్తుంది, తడబడుతుంది. మాటలు మిమ్మల్ని మెప్పించేవిగా ఉంటాయి. అతి వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరేదైనా అడిగితే ఆ సమాధానాలు చాలా వేగంగా ఇస్తూ ఉంటారు, తడబడుతూ ఉంటారు. ఒక్కటి అడిగితే 40 చెప్తారు. టూ మచ్ డీటెయిలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏ పాయింట్ అయినా మీకు నచ్చకపోదా అనేటువంటి తీవ్ర ప్రయత్నం అది. మాట్లాడేటప్పుడు చేతులను ఎక్కువగా ఆడిస్తూ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ తడబడే మాటలని కవర్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా విభేదాలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మీతో ఆర్గ్యూ చేయరు. నిజాయితీగా ఉన్న వాళ్ళైతే క్వశ్చన్ చేస్తారు, మీకు సలహా ఇస్తారు. కానీ వీళ్ళు అవన్నీ ఏమీ చేయరు. వాళ్ళ పని అయిపోతే చాలు అన్నట్టుగానే మీకు వంగి వంగి అతి వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమీ లేదు, ఒకటి వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళేంటో తెలిసిపోతూ ఉంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఏంటో తెలిసిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా ఎవరిని ఎక్కువగా చీట్ చేయాలని ఎంచుకుంటూ ఉంటారంటే మంచి మర్యాద కలిగిన వాళ్ళనే, అమాయకంగా ఏదడిగినా కూడా ఓకే అని చెప్పేవాళ్ళనే, ఎప్పుడూ నవ్వుతూ ఆదరించే వాళ్ళనే, పాపం పోనీ వీళ్ళు మనోళ్లే కదా అని మనసు నిండా పలకరించే వాళ్ళనే, ప్రతిదానికి హ్యాపీగా నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళనే. చెప్పండి, ఇలా ఉండడం మన తప్పంటారా? మనలో చాలా మందిని నమ్మిన వాళ్లే మోసం చేసి ఉంటారు. వాళ్ళ పని మాత్రం ఈజీగా మనతో చేయించుకొని బయటపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అబ్జర్వేషన్స్తో ఈ లేని ప్రేమని నటించే వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. మన సొసైటీలో ఇవన్నీ జరుగుతున్నవే అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ కొట్టొచ్చు కదా. ఇప్పుడు నేను అన్న విధంగా మంచి వాళ్ళనే ఈ చీటర్స్ అందరూ కూడా చీట్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటారు అనేది నిజమా కాదా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇక మన ఛానల్ విషయానికి వస్తే మన వీడియోస్ అన్ని కూడా రేపటి బెటర్మెంట్ కోసమే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని షేర్ చేయండి, ఈ ఛానల్ని మీ చేతుల మీదుగా ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.